బుల్లెట్ ట్రైన్ కారిడార్కు భూసేకరణతో ఉద్రిక్తతలకు దారితీసిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ భూముల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల భూమిలో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టొద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నెంబర్ 3, 4లోని 28 ఎకరాల భూమి తమదేనని 4 రైతులు పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. 30 ఏళ్లుగా రైతులు ఈ భూములనే సాగు చేసుకుంటున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రైతుల పేరిట మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ బుల్డోజర్లతో వెళ్లి భూములకు అక్రమంగా ఫెన్సింగ్ వేశారని తెలిపారు. ఈ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏజీ సుదర్శన్ రెడ్డి బహదూర్గూడ భూములు రైతులవని కావని పేర్కొన్నారు. రైతులు చూపిస్తున్న పట్టా పాస్ పుస్తకాల్లో అధికారుల సంతకాలు లేవని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనల అనంతరం ప్రస్తుతానికి ఈ భూమిలో తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది.